కాబట్టి మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాను. ఓకే. మనము కడాయిలోని లేదంటే ఫ్రై ప్యాన్ సాస్ ప్యాన్లోనే కాదండి, మనం దోశ తవాల మీద కూడా చాలా ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే తాలింపు పెడుతున్నారు తవా మీద, చూడండి ఇది చాలా వండర్ఫుల్ ఐడియా ఇది. మరి ఆల్రెడీ మనకి హీట్ ఉంది కాబట్టి దాంట్లోని జీలకర్ర వేస్తున్నారు కదా? కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా రోస్ట్ చేసుకోవాలి తవా మీద. అవును. ఓకే. తర్వాత కొంచెం పల్లీ పప్పులు, తర్వాత కొంచెం పల్లీలు, తర్వాత పుట్నాలు పప్పు. ఇది మనం బాగా రోస్ట్ చేసుకోవాలి, అంతే కదండి? అవును. రెడీ అయిపోయిందండి. ఓకే. బౌల్ ఇవ్వాలి. ఇది బౌల్లోకి తీసుకున్నాండి వెంకట గారు. ఓకే. ఇందులో కొంచెం కొత్తిమీర, నీళ్లు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నేను చేసేస్తాను, ఎందుకంటే మిక్సీ నా దగ్గర ఉంది కదా. ఓకే. దీంట్లో వేయలేదు. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో. అవునండి. ఓకే. తగినంత ఉప్పు, అలాగే కొంచెం నీళ్ళు. కొంచెం సరిపోతే నీరు సరిపోతుంది. కొంచెం నీళ్ళు. ఇప్పుడు దీన్ని ఇంకొకటి పేస్ట్ చేయాలి, అంతే కదా? అవునండి. సో మరి తీసేస్తున్నాను. ఫైనల్గా మనకి దోశ కూడా మన గురించి వెయిట్ చేస్తుంది. సో మరి మనకి చట్నీ రెడీ అయింది. అదే ఫైనల్గా మనం సర్వ్ చేసుకోవడమే పెండింగ్ ఉంది. రవ్వ దోశ విత్ కొత్తిమీర చట్నీ అండి. సరే టేస్ట్.